వెల్కమ్ టు యోఏటీవీ. భారత్ పాక్ మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. భారత్ను కూడా ఇస్లాం దేశంగా మార్చి స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. ఇందుకోసం భారత్లోని కొంతమందిని ఉగ్రవాదుల ఏజెంట్లుగా కూడా మార్చుకుంటుంది. సందు దొరికితే చాలు మన దేశంపై విషం చిమ్మాలని చూస్తుంటుంది. అంతేకాదు దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ దాడి చేసింది పాక్. ఆపరేషన్ సింధూర్తో భారత్ కూడా అంతకంతూ బదులు తీర్చుకుంది. ఆ సమయంలోనే పాక్ ఒక ఫేక్ న్యూస్ను ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని ఇంకా కూడా కొనసాగిస్తుంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని అనుకూల ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒకే తరహాలో ప్రచారం చేస్తుంది. తాజాగా భారత్పై మరో దుష్ప్రచారం చేయగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీల మధ్య సంబంధాలు చెడిపోయాయంటూ ఓ కల్పిత ప్రచారానికి పాకిస్తాన్ తెరతీసింది. యుద్ధ సామాగ్రిని అప్గ్రేడ్ చేయకుండా పాక్తో వివాదం పెట్టుకోవడం భారత సైన్యానికి ఏమాత్రం ఇష్టం లేదని ఆ పోస్టుల్లో పేర్కొంది. ఇలా ఒకే తరహా సందేశం వేరువేరు అకౌంట్ల నుండి రావడంతో పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం అప్రమత్తమైంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పౌరులకు సూచించింది. అంతకు ముందు కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రచారానికి తెరలేపింది. అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను పాక్ కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది. భారత్ అమ్ముల పొదులు అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ S-400ను పాక్కు చెందిన JF-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ PTVలో కథనాలు వెలువడ్డాయి. ఈ దాడి పంజాబ్లోని ఆదంపూర్ వద్ద జరిగినట్లుగా రాసుకుంది. అయితే వాటిని ఖండిస్తూ వెంటనే భారత మిలిటరీ విభాగం స్పందించింది. హైపవర్ సోనిక్ క్షిపణితో S-400ను ధ్వంసం చేసినట్లుగా పాక్ చేస్తున్న ప్రచారం నకిలీ వార్తలు అని భారత సైనికాధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా భారత వాయుసేన మహిళా పైలట్ పాక్ బలగాలకు చిక్కారని, పవర్ గ్రిడ్ 70% నిర్వీర్యమైపోయిందని నకిలీ వార్తలను ప్రచారం చేసింది. అయితే భారత్ వాటిని ప్యాకెడ్ చెక్లతో తిప్పికొడుతోంది. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి పాక్ తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని PIB సూచించింది. కాబట్టి ప్రతి ఇండియన్ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.